హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్. మీకు గత 2 రోజులుగా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. గత 2 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో ఒకటే సంఘటన, రాష్ట్రం మొత్తం కలిసివేస్తున్నటువంటి సంఘటన. తెనాలిలో గీతాంజలి అనేటువంటి సోదరి ఆవిడ చేసుకున్నటువంటి ప్రాణత్యాగం ఏమనాలా, లేదంటే ఆత్మహత్య. ఏంటంటే ఒక వ్యక్తిని ఆ విధంగా ట్రోల్స్ చేయటం, పోనీ పార్టీలకి సంబంధించినటువంటి వ్యక్తి, లేదంటే పార్టీలో క్రియాశీలక నేత, లేకపోతే పార్టీలో ఉన్న క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళకే ఇంకా పథకాలు ఇస్తున్నారు, లేదంటే ఇల్లు ఇస్తున్నారు అనుకుంటే ట్రోల్ చేసిన ఒక అందం ఉంది. ఒక సామాన్య బీసీ మహిళ, ఆమెపై అలాంటి దారుణమైనటువంటి కామెంట్స్, ఆ కామెంట్స్ని తీసుకోలేనటువంటి పరిస్థితిలో తనను తాను చాలా బాధాకరమైన విషయం. ఎందుకనంటే ఈ కామెంట్లు ఏదైతే ఒక బీసీకి చెందిన మహిళ తెనాలిలో ఆమె ఒక్కరికి కాదు, చాలామందికి అక్కడ ఇల్లు లేని వారికి, నిరుపేదలకు హౌస్ సైట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇల్లు కట్టించడం జరుగుతూ ఉంది. అది కూడా రిజిస్టర్ చేపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చేవన్నీ రిజిస్టర్ చేపించి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతూ ఉంది. అయితే సామాన్యుల కళ, ఇంటి కళ నెరవేరితే ఏ విధంగా ఉంటుంది అనే విషయం ఆ మహిళ అక్కడికి వచ్చే ఏదో ఏమంటారు విలేకరులకు అడిగిన సమాధానంగా చెప్పారు. ఈ విధంగా ఉంది కదా అని. ఆమె ఎగ్జైటింగ్గా సొంత ఇంటి కళ నెరవేరినప్పుడు ఆ కళ ఎలా ఉంటుంది, ఆ యొక్క ఉద్వేగభరితమైన వాతావరణం ఎలా ఉంటుందో ఆ మహిళ ఆ విషయాన్ని చెప్పింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యురాలు కాదు, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళ. మాకు ఓటు వేసిందా వేయలేదు కూడా మాకు తెలియదు. ఓటు వేయని వారికి కూడా, ఓటు వేసినా వేయకపోయినా మనం ఎలక్షన్లలో హామీ ఇచ్చింది రాష్ట్రంలోని అన్ని రకాల ప్రజలకు, అన్ని రకాల వర్గాల ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా జరిగినప్పుడు ఆమెకు అర్హురాలైంది, వచ్చిన తర్వాత ఆమె ఏదో చెప్పిన తర్వాత సామాన్యంగా ఇది ఆ మహిళకు సంబంధించిన పేపరు తప్పు, లేకుంటే ఆ మహిళ చెప్పిన మాటలు తప్పైనప్పుడు దాన్ని విమర్శించేమో, కానీ అలా కాకుండా ట్రోల్ చేయడం ఏంటి? ఆ మహిళ మీద అసభ్య పదజాలంతో ఎవరైతే దీన్ని చేశారో, ఎవరో సజ్జాజయ్యి, ఒక శ్వేతా చౌదరి, వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో మహిళలు ఉంటారు. ఆ మహిళల పట్ల ఇతరులు ఆ విధంగా ప్రవర్తిస్తే ఏ విధంగా ఉంటుందని ఒక ఆలోచన చేయకుండా మళ్ళీ మహిళలకు, బీసీలకు మేమేదో మేలు చేస్తామని చెప్పే చంద్రబాబు నాయుడు గారు తన కింద పనిచేసే సోషల్ మీడియా టీం ఏ విధంగా పనిచేస్తుందో, అయితే పనిచేస్తుంది కాదు, పనిచేయమని చెప్పేదే చంద్రబాబు నాయుడు గారులే, కానీ దాన్ని పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లే. ఇదైతే ఇది ఆ మహిళ అలా పాపం ఇంతకంటే ఎక్కువ దారుణంగా ఇంకా చేస్తూ ఉంటే చాలామంది ధైర్యంగా నిలబడుతూ ఉన్నారు. అందరూ అలాగే ఉండరు కదా. ఆ మహిళకు అంత ధైర్యం లేకపోయింది, పాపం ఆత్మహత్య చేసుకునేది. ఆ తర్వాత అయినా సరే తప్పును తెలుసుకొని మా కుటుంబానికి ఏమైనా స్వాంతం చేకూర్చే దిశగా మా వాళ్ళు తప్పు చేశారు, దీనివల్ల బ్యాడ్ కామెంట్స్ వల్ల ఈ విధంగా చనిపోయింది అని ఇప్పటికేం రియలైజ్ అయ్యారా? ఇప్పటికి కూడా రియలైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి అని చెప్పకుండా ఆ మహిళ యొక్క వ్యక్తిత్వం మీద ఇప్పటికీ వ్యక్తిత్వ హననం చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. నాకు తెలిసి నారా లోకేష్ అనే వ్యక్తి కూడా ట్వీట్ చేసి ఆ మహిళ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారే. ఏంటి, ఎక్కడికి పోతా ఉంది ఈ సమాజం? నీ ఓట్ల కోసం, నీ యొక్క దానికోసం నువ్వు చేసిన తప్పులను నీ కింద పనిచేసే ఐటీడీపీలోని సభ్యులు చేసిన తప్పులను సరిదిద్దుకోలేక ఇంకా తప్పులను చేస్తూ ఆ మహిళ కుటుంబం మీద ట్రోల్ చేస్తూ ఆ మహిళను వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే దిశగా నువ్వు ట్వీట్ చేస్తున్నావు అని అంటే నువ్వు ఎంత దిగజారిపోయావు? ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా సాటి మహిళల పట్ల? ఏంటిది? నీకు తల్లి ఉంది, నీకు భార్య ఉంది, నీకు అందరినీ చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు అని చెప్తా ఉంటావు. ఇదేనా నువ్వు చెప్పే సభ్య సమాజానికి నువ్వు నేర్పించేది? మనం ఫిట్ చేస్తున్నాం ఈ సెల్ ఫోన్లో. ఈరోజు నేనేదో అబద్ధం చెప్తేనో ఈ సెల్ ఫోన్ మనం వాడినప్పటి నుంచి ఏమేమి జరుగుతుంది, మన యొక్క మనం ఈ సెల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఎక్కడో చోట నిక్షిప్తమైంది. పోలీసులు ఆ డేటా అంతా సేకరిస్తారు. ఎవరైతే ఆ మహిళ చావుకు కారణమయ్యారో, గీతాంజలి చావుకు కారణమయ్యారో వాళ్ళందరినీ శిక్షించాలని కోరుకుంటున్నాం మీ ద్వారా. అది ఎవరైనా సరే, తప్పులు చేస్తే ఎవరైనా సరే. దీంతో పాటు గతంలో కూడా అంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాల. ఆ బురద జల్లే క్రమంలో ఎంతటి నీచానికైనా ఒడగడతారనే విషయం ఎందుకు అనంటే 2014 ఎలక్షన్ల ముందర జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారి మీద ఎంత నీచంగా వ్యక్తిత్వ హననం చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దాని మీద కేసు పెడితే ఆ కేసు పురోగతి సాధించి ఆ కేసు ఎవరెవరు చేశారని అంటే బాలకృష్ణ ఇంట్లో కూర్చొని ఆ టీడీపీ సభ్యులు చేశారనే విషయం తేలిపోయింది. కేసు కూడా తేలిపోయింది. అవును. అప్పుడు బాలకృష్ణ అయినా నా ఇంట్లో నుంచి తప్పుడు పనులు చేశారు లోకేష్, ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు, నాకు కూడా 2 బిడ్డలు ఉన్నారు అని చెప్పాలన్నా వద్దా? అంతే కదా. చెప్పకపోగా సమర్థించాడు. అది కాలమే సమాధానం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కాలమే సమాధానం చెప్తుంది. ఈ మధ్యన షర్మిల గారు సునీతమ్మ గారు మాకు ఆపోజిట్ అయినారని, వాళ్ళనేదో మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తిడుతున్నారని చెప్పి ఒక ట్రోల్స్ చేశారు. ట్రోల్స్ చేసిన తర్వాత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఐడీలు తీశారో ఐడీలు ఎవరైతే వర్రా రవీందర్ అనే వ్యక్తి కేసు పెట్టడం జరిగింది కడపలో. వర్రా రవీందర్ మీద కూడా ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిసిఎస్ పోలీసులు కూడా దాన్ని విచారిస్తూ ఉన్నారు. కడపలో ఆ రవీందర్ చెప్పిన దాని మీద నా మీద ఫేక్ ఐడీలు ఈ విధంగా చేసి నేను పెట్టలేదు కానీ నా మీద చేస్తున్నారని చెప్తే అది తీసుకొని పోయి ఇది వైజాగ్ దగ్గర తేలిపోతుంది. అక్కడ ఉండే విజయనగరంలోనే ఒక ఐటీడీపీ సభ్యులు చేశారు. తండ్రి కొడుకులతో ఈ విధంగా డబ్బులు ఇచ్చి ఈ విధంగా ట్రోల్ చేసే విషయం అవన్నీ సునీతమ్మ గారి మీద షర్మిలమ్మ గారి మీద చేసిన అసభ్య పదజాలం ఎవరు చేశారు? చంపేస్తాం, ఏకేస్తాం, పెరికేస్తాం, నువ్వు మా కాపీట్గా మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులు. ఏంటి వీళ్ళ ఆలోచన పరిధి ఏంటి అంటున్నా. సాటి మహిళలు మేము గౌరవిస్తామని చెప్పి మహిళల పట్ల ఈ విధంగా క్రూరంగా వ్యవహరించడం, సైకోలుగా వ్యవహరించడం, ఇదే సైకోలుగా వాళ్ళు వ్యవహరిస్తూ సైకోలుగా జీవిస్తూ ఇతరులను జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించి వాళ్ళ ఆర్థిక తోడ్పాటు చేస్తున్నటువంటి వాళ్ళను ఆర్థికంగా బలం చేసి మహిళలే ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారనే విషయాన్ని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు విధానాలు తప్పుడు మాటలతో కించపరుస్తూ మాట్లాడే వాళ్ళు మహిళలను కించపరుస్తూ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బురద జల్లడం తప్పు అని మీ ద్వారా తెలియజేస్తున్నా. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా దొరుకుతాడు. దీంట్లో ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరంలా. ఎవరైతే గీతాంజలి మృతికి ఎవరైతే కారకులారో వాళ్ళందరూ కఠినంగా శిక్షించాలా. ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి నువ్వు డిలీట్ చేసినా ఇంకోటి చేసినా ఎక్కడ అన్నీ స్టోర్ అయిపోయి ఉంటాయి. నువ్వు ఏం మాట్లాడినావు ఆ మహిళ మాట్లాడిన మాటలకు సజ్జాయజయ్ అనే ఒక ఐటీడీపీ సభ్యుడు, ఐటీడీపీ దానికి అధ్యక్షుడు ఏదో మరి, వాడు మాట్లాడిన మాటలు మళ్ళా అధికార ప్రతినిధిగా టీవీల్లో షోలలో వస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని అధికార ప్రతినిధులు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నది. నీకు సభ్య సమాజం ఏం చెప్తుందో తెలియదా? ఇలా బురద జల్లే కార్యక్రమం టీడీపీ సభ్యులు ఏ విధంగా చేస్తారంటే కావల్లో ఒక బస్సు డ్రైవర్ను అక్కడ ఉండే స్థానికంగా జరిగిన చిన్న సంఘటన జరిగింది. డ్రైవర్ను కొట్టిన తర్వాత ఆ కొట్టిన వీడియోని తీసుకొని వీడియో పెడుతూ పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు ముగ్గురు ఒళ్ళు కొవ్వికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కొట్టారని చెప్పారు. తెర తీసేసి వాళ్ళను ఆ కేసు విచారిస్తే టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు ఉన్నారు. ముగ్గురికి సంబంధించిన నాయకులు ఉన్నారు. అవును. ఆ మాత్రం తెలిసిన తర్వాత వాళ్ళ మీద కేసు పెట్టాకైనా ఆ తర్వాత మేము తప్పు చేశాం, ఇలాంటి తప్పు ట్వీట్ చేశామని ఏమన్నా ఉందే వాళ్ళకు? తప్పు చేశామని ఏమన్నా పశ్చాత్తాపం ఉందా? లేదు కదా. మళ్ళా దాన్ని ఏం కామెంట్ చేయకుండా అదే ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ పేపర్లో వేసినవి ఆ తర్వాత కేసు పెట్టిన తర్వాత లోపల చిన్నది వేస్తారు. ఏంటి ఇది అంటున్నా. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా నైతికంగా దిగజారిపోయి ఇలాంటి దిగజాడు రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసినావు, ప్రజలకు ఏం చేసినావో చెప్పుకునే పరిస్థితి నీ దగ్గర లేక ప్రజలకు ఈ సాయం చేశాను నేను, నాకు ముఖ్యమంత్రి పదవి మీకు కట్టబెట్టారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే మహిళల పట్ల ఈ విధంగా ప్రవర్తించడమా నీ యొక్క ఆలోచన పరిధి? ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడమా నీకు నేర్పిన మీ అమ్మ మీ నాయన నేర్పిన సంస్కారం? ఇలాగనా నేర్పింది? ఇలా రాజకీయాలు చేయమని చెప్పారా నీకు ఎవరైనా? ఇలా రాజకీయాలు చెప్పేవారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా గీతాంజలి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మరియు ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దగ్గరగా ఉండి అందరూ సాయం చేస్తారని కోరుకుంటాం. గీతాంజలి హస్బెండ్ మాట్లాడిన మాటలు ఒకసారి విందామండి రెడ్డి గారు. ఇళ్ల పట్టా తీసుకొని వచ్చిన తర్వాత తన సంతోషం హ్యాపీగా చెప్పింది. సందులో 30 మంది వెళ్తే నన్ను ఒకదాన్ని స్టేజీ మీదకి ఎక్కించారు,
నాకు చాలా హ్యాపీగా ఉంది, శివన్న గారు ఇచ్చారు అని చెప్పి చక్కగా అన్ని హ్యాపీనెస్ చెప్పింది. ఇంకో వీడియో వాళ్ళ ఫ్రెండ్ తో తీసిన వీడియో చూపించింది, మాట్లాడింది, ఇంటర్వ్యూ చూపించింది, బాగుందన్నాను, అది అన్నాను. తర్వాత మరుసటి రోజు నుంచి వీడియో పోస్ట్ అయిన సోషల్ మీడియాలో పోస్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి బ్యాడ్ కామెంట్స్ అనేవి వచ్చినాయి. అవి మేమంతా బ్యాడ్ కామెంట్స్ వల్ల తన మానసికంగా బాగా ఇదైపోయింది. ఎవరు చెప్పించలేదు, ఎవరితోనూ చెప్పలేదు. అందరూ తన మనస్ఫూర్తిగా నిజంగా తన మనసులో మాకు ఆ పథకాలు నిజంగా అందినాయి కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పింది. తనకి జగన్ అన్న అంటే గౌరవం, శివన్ అన్న గౌరవం, అందరూ గౌరవం. ఏ పార్టీ మేము ఆ పార్టీ మనుషులం కాదు, మాకు ఇంత హెల్ప్ చేశారు. అయినా వాళ్ళ గురించి స్వతంత్రంగా చెప్పినందుకు ఈ ట్రోల్ ఇలా చూసింది. నాకు కూడా చెప్పుకోలేనంత మెసేజ్లు చదివింది. నేను అప్పటికి 2 చూశాను. 2 చూస్తేనే నాకు మనసుకి బాధ వేసింది. కానీ ఎన్నో వందలు మెసేజ్లు వచ్చినాయి అని చెప్పి అన్నారు. నేను అవి కూడా చూడలేకపోయాను. నేను ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. ప్రతి ఒక్క కామెంట్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. నాకు ఏ సహాయం చేయకపోయినా పర్లేదు, నా పిల్లలకి సహాయం చేయండి. జగనన్న గారిని చూద్దామని కూడా నాతో చెప్పింది మా ఆవిడ. ఇక్కడ నిమ్మకాయల ఆటలో కూడా మీటింగ్ జరిగితే మేము వెళ్ళలేకపోయాం, మేము అంతా చేయలేకపోయాం. నేను బ్యాడ్ కామెంట్స్ దయచేసి పెట్టమాకండి. ఇంకో కుటుంబం ఇలా వీధికి పడకూడదు దయచేసి నేను చెప్తున్నాను. ఆయన మాట్లాడుతూ కూడా ఎంత భావోద్వేగానికి గురవుతున్నారు అంటే, చిన్న పిల్లలు, 2 ఆడపిల్లలు, ఇటువంటి సమయంలో తల్లి ఇలా సూసైడ్ చేసుకోవటం ఆ కుటుంబానికి ఎంత తీరని లోటు. అయినప్పటికీ కూడా ఆయన అభ్యర్థిస్తున్నారు, రాష్ట్రంలో ఇంకే కుటుంబంలో కూడా ఇటువంటి దారుణం జరగడానికి వీల్లేదు, దయచేసి ట్రోల్ చేసే వాళ్ళంతా ట్రోల్ చేయటం మానేయండి అని ఆయన దండం పెట్టి మరీ చెప్తున్నటువంటి సంఘటన. ఆ సంఘటన ఆ కుటుంబం ఎంత ఇబ్బందులు పడింది అనే విషయం ఆయన యొక్క ఆయన యొక్క బాధ వెలిబుస్తూ ఉంటే ఇప్పటికి కూడా కరగలే. ఇంకా మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయన చెప్పిన విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితులు లేరు. ఇంకా ఇప్పటికి కూడా ఆ కుటుంబాన్ని అతని మీద ట్రోల్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన వాళ్ళ కులం కూడా విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన బ్రహ్మంగారు విశ్వబ్రాహ్మణుల కుటుంబమే. అంటే మీ యొక్క వ్యవస్థకు బీసీలకు మేమేదో రాజ్యాధికారం కల్పిస్తామని అబద్ధాలు చెప్పి సాటి బీసీ మహిళ పట్ల ఈ విధంగా ప్రవర్తించడం తెలుగుదేశం సభ్యులకు, కుటుంబ సభ్యులకు అవసరమా? ఇది మీ ఇళ్ళల్లో కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు, మహిళలు ఉంటారు. ఇలాగే ఎదుటి వాళ్ళు చేస్తే ఏ విధంగా ఉంటుందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఏ ఒక్కడు కూడా అలాంటి పదజాలం వాడరు, అలాంటివి చేయరు. మేము చేసింది చెప్పుకుంటా ఉన్నాం, ఎదుటి వాళ్ళని కించపరిచి కానీ ఇంకోటి చేయదలుచుకోలేదు, చేయరు కూడా మా వాళ్ళు. మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పిన సభ్యత, సంస్కారం, సాటి మహిళలకు గౌరవం కల్పించాలా, ఆ గౌరవంగా ఆ స్థానాల్లో ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే జెడ్పీ చైర్మన్లు కానీ, జెడ్పీటీసీలుగా కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, మేయర్లుగా 50% రిజర్వేషన్ కల్పించి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు చేసింది, రాజ్యాధికారం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మేము వాళ్లకు రాజ్యాధికారం కల్పిస్తూ ఉంటే వాళ్ళ ఆత్మహత్య కారణమవుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ. ఇప్పటికైనా బుద్ధి తెలుసుకొని ఆ కుటుంబం పట్ల సానుకూలంగా తప్పు చేశారు, ఎంతో కొంత వాళ్ళకు సాంతన చేకూర్చే దిశగా ఇప్పటికైనా నీ యొక్క పరివర్తన చెంది పశ్చాత్తాపడి ఆ కుటుంబ సభ్యులను ఆదుకుంటే మంచిగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇప్పటికైనా సరే, పాపం తెలుగుదేశం పార్టీలు కూడా చాలామంది మా వాళ్ళు చేసింది తప్పే అంటే వాళ్ళని వైఎస్ఆర్సీపీ కోవట్లని మాట్లాడుతూ ఉన్నారు. సాటి ఆ మహిళకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు తట్టుకొని జరిగిన సానుభూతి వెలువించడం కూడా తప్పని మాట్లాడే సైకోల మాదిరి తయారైన టీడీపీ వాళ్ళకు దేవుడు ఖచ్చితంగా సమాధానం చెప్తాడు. దీనికి ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.